నెక్స్ట్ ఒంగోలు నుండి అనిల్ గారు. అనిల్ గారు మేడం చెప్పండి, డాక్టర్ గారితో మాట్లాడండి. నమస్తే అండి అనిల్ గారు. నమస్తే సార్. మా అమ్మగారికి పళ్ళు మొత్తం ఊడిపోయినాయి సార్. అదే ఎంత అమౌంట్ అయితే ప్రాసెస్ చెప్తారా సార్? అంటే ఈ ఇంప్లాంట్స్ అనేవి ముందు దవడ ఎముక ఎంత ఉంది, ఏ టైప్ ఇంప్లాంట్స్ వేస్తారో చూసి చెప్తారండి. అంటే మా అమ్మగారికి అప్పుడు పళ్ళు లూజ్ అయిపోయింది సార్. లూజ్ అయిపోయి అది తీసేసారు సార్. ఇక్కడ ఒంగోలులో 80 వయసులో తీపించాము సార్. అది ఎంత రకరకాల ఇంప్లాంట్స్ ఉన్నాయండి. మీకు ఎన్ని ఇంప్లాంట్స్ అవసరం అవుతాయి, తర్వాత ఏ టైప్ ఇంప్లాంట్స్ అవసరం అవుతాయి అనేది బోన్ కండిషన్ చూసి చెప్తారు. సపోజ్ బోన్ తక్కువ ఉంటే ప్లేట్ టైప్ ఇంప్లాంట్స్ వేస్తారు, బోన్ ఎక్కువ ఉంటే స్క్రూ టైప్ ఇంప్లాంట్స్ వేస్తారు. సపోజ్ బోన్ బాగా సఫిషియెంట్ ఉందనుకుంటే ఇంప్లాంట్స్ నెంబర్ తగ్గిస్తారు. 6 ఇంప్లాంట్స్ 7 ఇంప్లాంట్స్లో కూడా మేనేజ్ చేస్తారు. సపోజ్ బోన్ తక్కువ ఉంటే 8 నుంచి 10 ఇంప్లాంట్స్ మస్ట్. సో ఇలా ఒకసారి చూసి చెప్తారండి. ఇంప్లాంట్ ఒక్కొక్కటి మీకు 10,000లో చేస్తారు, ఒక్కొక్క ఇంప్లాంట్ 20,000లో చేస్తారు, ఇంకా ఎక్కువలో కూడా ఉన్నాయి. అలా పై దవడలో 8 ఇంప్లాంట్స్ యావరేజ్ మీద, కింద దవడలో 8 ఇంప్లాంట్స్ అనేవి ఇస్తారు. తర్వాత దానిపైన పళ్ళు ఇస్తారు, క్యాప్స్ ఇస్తారు, సిరమిక్ క్యాప్స్. ఇవి డైలీ మీరు తీయవలసిన అవసరం లేదు. ముందు టెంపరీ క్యాప్స్ ఇస్తారు. పళ్ళు ఇంప్లాంట్స్ వేసిన వెంటనే టెంపరీ క్యాప్స్ అంటే మెటల్ బేస్ చేసుకుని బయట ప్లాస్టిక్ ఉంటుంది, ఎన్సీ అంటారు మామూలుగా భాషలో. అవి ఒక 4 నెలలు ఇస్తారు. 4 నెలల తర్వాత అవి తీసివేసి ఇంప్లాంట్స్ లోపల అలాగే ఉంటాయి. దాని తర్వాత పర్మనెంట్ సిరమిక్ క్రౌన్స్ అనేవి ఇస్తారండి. నెక్స్ట్ హైదరాబాద్ నుండి లక్ష్మారెడ్డి గారు. లక్ష్మారెడ్డి గారు చెప్పండి, డాక్టర్ గారితో మాట్లాడండి. నమస్తే అండి లక్ష్మారెడ్డి గారు, చెప్పండి. సార్ నా వయసు 54 సంవత్సరాలండి. దాదాపు 2 years అయిందండి. నాకు మొత్తం పళ్ళని ఊడిపోయాయి. ఇప్పుడు డెంటిస్ట్ కట్టున్నారు కానీ అది నోట్లో సౌలభ్యంగా లేవండి, కదులుతున్నట్టున్నాయి. ఇంకా ఏదైనా వేరే పద్ధతిలో మీరు చెప్పారు కదా. అవునండి, ఈ ఇంప్లాంట్స్ అనేవి మీలాంటి వాళ్ళకి, చిన్న ఏజ్ వాళ్ళకి బాగా ఉపయోగపడతాయండి. ఇవి పై దవడలో 8 ఇంప్లాంట్స్ యావరేజ్ మీద, కింద దవడలో 8 ఇంప్లాంట్స్ ప్లేస్ చేసుకుని పైన క్యాప్స్ 12 కానీ 14 కానీ క్యాప్స్, కింద 14 పళ్ళు, పైన 14 పళ్ళు ఇస్తారండి. అయితే ఇవి డైలీ తీయవలసిన అవసరం లేదు, ఫిక్స్డ్ ఉంటాయి, మీరు లాగినా రావి. అయితే మొదట టెంపరీగా క్యాప్స్ ఇస్తారు. 4 నెలల పాటు అవి ఎముక అంటే మెత్తటాహారం, మొదటి నెల మెత్తటాహారం తీసుకోవాల్సి ఉంటుంది. 2వ నెల దానికంటే కొద్దిగా గట్టి ఆహారం, 3వ నెల దానికంటే గట్టిగా ఆహారం, 4 నెలల తర్వాత అన్ని తినవచ్చు. అప్పుడు ఆ టెంపరీ క్యాప్స్ తీసివేసి సిరమిక్ క్యాప్స్ ఇస్తాం. అంటే ఇంప్లాంట్స్ అలాగే ఉంటాయి లోపల, దానికి సపోర్ట్ ఇచ్చే పళ్ళు మాత్రం సెట్ మారుస్తాం. సో ఎందుకంటే చిగుర్లు కొద్దిగా షింక్ అవుతాయి, కొన్ని సందులు వస్తాయి. అందుకోసమని ఇప్పుడు సిరమిక్ క్యాప్స్ ఇచ్చిన తర్వాత ఎంత గట్టి ఆహారమైనా తినొచ్చు అండి. ఈవెన్ మీరు నాన్ వెజిటేరియన్స్ అయితే నాన్ వెజ్ అన్నీ తినొచ్చు, లేదా వెజిటేరియన్స్ అయితే అన్ని కూరగాయలన్నీ కొరకొచ్చు, కట్ చేసుకుని అన్నీ తినొచ్చు. క్యారెట్, తర్వాత దోసకాయలు, అదేవిధంగా గట్టి అంటారు చెక్కిలాలు, ఇవన్నీ అన్నీ తినొచ్చు. నెక్స్ట్ పుణే నుండి భవానీ గారు. భవానీ గారు మాట్లాడండి డాక్టర్ గారు. నమస్కారం అండి. నమస్తే అండి భవానీ గారు, చెప్పండి. మా అమ్మాయికి 2 సంవత్సరాలండి. అయితే అమ్మాయికి ఇంకా టీత్ రాలేదండి. అమ్మాయికి ఇక్టోడర్మల్ డిసీజ్ అని ఒక డిసీజ్ పేరు చెప్పారు. అయితే ఆ డిసీజ్ ఉంటే అసలు పళ్ళు రావా అండి? వచ్చే అవకాశం తక్కువ అమ్మా. ఉంటే దాన్ని ఒక ఎక్స్రే తీసుకుంటే ఎక్స్రేలో తెలిసిపోతాయమ్మా లోపల ఉండేది. తీసామండి ఆల్రెడీ. అయితే అవకాశం లేదమ్మా. లేదా అండి? లేదమ్మా, అసలే లేదా అండి? అంటే ఇప్పుడు ఇంప్లాంట్స్ అవి వచ్చాయి కదా, అంటే వాళ్ళు పెరిగి పెద్ద అయిన తర్వాత, అంటే ఇప్పుడు వాళ్ళకి ముందు చిన్నపిల్లలప్పుడు ఒకసారి ఎగ్జామిన్ చేసి మరి 2 years అప్పుడు ఏం చేయలేరమ్మా. అయితే ఇప్పుడు మీరు దీనికి చిన్నపిల్లల స్పెషలిస్ట్ ఫస్ట్ ఇనిషియల్గా పీడియాట్రిస్ట్ అని అతను కన్సల్ట్ చేయండి. అయితే వయసుతో పాటు ఎముక పెరుగుదల కూడా ఉంటుంది. అంటే ఇంప్లాంట్స్ వేసే దశ ఒక స్టేజ్కి వచ్చిన తర్వాత ఇంప్లాంట్స్ వేస్తారు. సో అదేవిధంగా ఎముక గ్రోత్ కూడా, పళ్ళు లేకపోతే చాలా అరిగిపోతూ వస్తుంది, ఎముక అనేది ఉండదు అసలు. దాన్ని మెయింటైన్ చేయడం కూడా అవసరం. సో దానికి సంబంధించి ఒకసారి మీరు ఒక కన్సల్ట్ ఒకరే కాదు, 2-3 స్పెషలిస్టులను కన్సల్ట్ చేయాలమ్మా. ఎస్పెషల్లీ చిల్డ్రన్ స్పెషలిస్టు, తర్వాత పీడియాట్రిషియన్, తర్వాత మీరు ఎక్టోడర్మల్ డిస్ప్లేసియా మీరు ఎవరైతే డాక్టర్ కన్సల్ట్ చేస్తున్నారో వాళ్ళు ఒక టీమ్ కాంబినేషన్ వర్క్ చేసిన తర్వాత వాళ్ళకి ఒక స్టేజ్ రీచ్ అయిన తర్వాత ప్లాన్ చేస్తారమ్మా. నెక్స్ట్ తిరుపతి నుండి కృష్ణవేణి గారు చెప్పండి డాక్టర్ గారితో మీ ప్రాబ్లం ఏంటో. నమస్తే డాక్టర్ గారు. నమస్తే అమ్మా. హలో చెప్పండమ్మా. నమస్తే అమ్మా, చెప్పండి. కొంచెం గట్టిగా మాట్లాడండి సార్. వినిపిస్తుందమ్మా, చెప్పండమ్మా. మా పాపకు 22 సంవత్సరాలండి. కొంచెము పళ్ళు చిగురు ఎత్తుంది.
దానికి ఎట్లా చేయాలి? క్లిప్ పెడితే పోగంటున్నారు. పాపకు పెళ్లి చేయాలనుకుంటున్నాము. ఎట్లా అది ఎట్లా చేయాలి? ఎట్లా అది నవ్వినప్పుడు చిగుర్లు కనిపిస్తుంటాయమ్మా? చిగురు కనపడుతుంది, పళ్ళు కూడా ఎత్తున్నాయి. దీనికి ఆపరేషన్ చేస్తారమ్మా, ఆర్థోగ్నాటిక్ సర్జరీ అని. ఎముక ఎత్తుగా ఉన్నదానికి ఎముక ఎత్తు ఎక్సెస్ తీసివేసి కరెక్ట్ చేసి మళ్ళీ అదే ఆర్చ్ని ప్లేస్ చేస్తారమ్మా. అంటే మీకు ఈ కూరపన్ను నుంచి కూరపన్ను వరకు పై వరకు ఎంత ఎక్సెస్ ఉందో మెజర్ చేసి ముందు మోడల్స్ పైన సర్జరీ చేసుకొని అంతవరకు కట్ చేసి ఎముక ఎక్సెస్ని తీసివేసి మళ్ళీ అదే ఆర్చ్ని ప్లేస్ చేస్తారమ్మా, పైన ప్లేస్ చేస్తారు. దీన్ని ఆర్థోగ్నాటిక్ సర్జరీ అంటారు. దీన్ని కన్సర్న్డ్ స్పెషలిస్టులు చేస్తారమ్మా. మీరు హైదరాబాద్ దగ్గర ఉన్నట్లయితే అమీర్పేట్ డెంటల్ హాస్పిటల్ కన్సల్ట్ చేయొచ్చమ్మా, సార్ చూసి చెప్తారు. ఇప్పుడున్న కాలర్ చెప్పారు ఎత్తుపళ్ళు ఉన్నాయండి అని. ఇన్ కేస్ అలా ఎత్తుపళ్ళు ఉన్న వాళ్ళకి డిఫరెంట్ రీజన్స్ వల్ల పళ్ళు ఊడిపోయినట్లయితే, అంటే పుచ్చిపళ్ళు వల్ల కానీ లేకపోతే కదిలే ఏదైనా డిఫరెన్స్ వల్ల ఊడిపోయినట్లయితే వాళ్ళు ఇంప్లాంట్స్ వేయించుకోవాలనుకున్నారనుకోండి, సేమ్ అదే ఎత్తుపళ్ళు ఇంప్లాంట్స్ వేయించుకోవాల్సిన అవసరం ఉంటుందా, లేకపోతే చూడడానికి అందంగా? అలాగే ఉండదండి. నెక్స్ట్ పళ్ళు రీప్లేస్ చేసేటప్పుడు ఎముక యాంగులేషన్, ఎముక ఏ డైరెక్షన్లో ఎముక ఉందో చూసి కొంత యాంగులేషన్ మార్చి వేస్తారు నార్మల్గా వచ్చేదానికి. సాధ్యమైనంత వరకు ఆ ఎత్తు తగ్గించేదానికి ఇంప్లాంట్ డైరెక్షన్ చేంజ్ చేసి వేస్తారు. సో అదే డైరెక్షన్లో రావాల్సిన అవసరం ఏం లేదు, లోపలికి వస్తాయి పళ్ళు. ఓకే, నెక్స్ట్ వైజాగ్ నుండి శ్రీను గారు. శ్రీను గారు హలో, చెప్పండి, డాక్టర్ గారితో మాట్లాడండి. సార్ నమస్తే సార్, నా పేరు శ్రీను అండి, నక్కపల్లి నుండి మాట్లాడుతున్నాను సార్. నమస్తే అండి శ్రీను గారు. నా కింద పళ్ళు అరిగిపోయినాయి సార్. అది కింద పళ్ళు అరిగిపోతున్నాయి, దేని వల్ల అరిగినాయో తెలియట్లేదు సార్. అంటే జనరల్లీ కొద్దిమందికి రావడం అక్లూషన్, పై పళ్ళు కింద పళ్ళు కోఆర్డినేషన్ సరిలేక అరిగిపోతాయి. కొద్దిమందికి ఎనామిల్ రావడమే తక్కువ ఉండి అరిగిపోతాయండి. అది మీరు ఒకసారి కన్సల్ట్ చేస్తే ఇన్ కేస్ ఇనిషియల్ స్టేజ్లో ఉంటే క్లిప్ వేసి ఇన్ కేస్ ఇంప్రాపర్గా పై పళ్ళు కింద పళ్ళు తగలరాని చోట తగులుతూ ఎక్కువ అరిగిపోతున్నాయి అనుకోండి. ఎగ్జాంపుల్, మీ సైకిల్ ఉందనుకోండి, సైకిల్లో చైన్ వచ్చి ఆ లోపల ఉండే దానికి కరెక్ట్గా పడలేదు అనుకోండి, వేర్ అండ్ టేర్ అంటే అరిగిపోవడం ఎక్కువ ఉంటుంది. అంటే అదేవిధంగా పై పళ్ళు కింద పళ్ళు కోఆర్డినేషన్ అంటే నవిలేటప్పుడు తగలాల్సిన చోట తగలకుండా వేరే చోట తగిలితే అరిగిపోయే అవకాశం ఎక్కువ. కొద్దిమందికి ఎనామిల్ రావడమే తక్కువ ఉంటుంది. అయితే మీకు ఆ క్లిప్ వేసి ఇన్ కేస్ ఇనిషియల్ స్టేజ్లో ఉంటే క్లిప్ వేసి అక్లూషన్ కరెక్ట్ చేస్తారు, తగిలే విధానాన్ని మార్పు చేస్తారు. లేదు ఆల్రెడీ కొంత అరిగిపోయే ఎక్సెస్ అరిగిపోయాయి అంటే దానికి క్యాప్స్ వేస్తారండి. క్యాప్స్ వేసుకొని ప్రొటెక్ట్ చేసుకోండి. అవకాశం ఉంటే క్లిప్ వేసి దాని ఫస్ట్ తగిలే విధానాన్ని మార్చుకోండి. దాని తర్వాత క్యాప్స్ వేసుకొని అన్ని అరిగిపోయిన పళ్ళని ప్రొటెక్ట్ చేసుకోండి. అండ్ మీ పన్ను లోపల సేఫ్గా ఉంటుంది. పైన ఒక తొడుగు ఇస్తారు, సిరమిక్ క్యాప్ అని ఇస్తారు. అది మంచి క్వాలిటీ వేసుకుంటే 20 ఏళ్ళు 30 ఏళ్ళైనా పోదు అది. ఓకే, నెక్స్ట్ దేవరకొండ నుండి లక్ష్మి గారు. లక్ష్మణ్ గారు చెప్పండి డాక్టర్ గారు. నమస్తే అండి లక్ష్మణ్ గారు. నమస్కారం సార్. చెప్పండి చెప్పండి లక్ష్మణ్ గారు. సార్ నాకు 32 సంవత్సరాలు 36 సంవత్సరాలు ఉంటుంది సార్. చిగుల నుంచి బ్లడ్ కారుతూ ఉంటుంది సార్. ఈ ప్రాబ్లం 6 మంత్స్ నుంచి అవుతుంది సార్. ప్లస్ వాసన రావడము, ఆ తర్వాత ఈ మధ్యలో తింటుంటే ఏదైనా మన పళ్ళల్లో ఇరుక్కుపోవడము, ఆ తర్వాత బ్లడ్ కారుతూ ఉంటుంది సార్. మనం నోట్లో పుక్కిలించినా కూడా నోట్లోకి బ్లడ్ వస్తూ ఉంటుంది సార్. ఇవన్నీ చిగుర్ల వ్యాధి లక్షణాలండి. ఇవన్నీ చిగుర్ల వ్యాధి లక్షణాలు. నొప్పి అనేది ఉండదు. చిగుర్ల నుంచి రక్తం రావడం, స్మెల్ రావడం, తిన్న ఆహారం ఇరుక్కోవడం, చిగుర్లు వాయడం జరుగుతుంది. నొప్పి లేకుండానే సందులు క్రమేణా పెరిగి పళ్ళు కదిలి ఊడిపోతాయి. అయితే చాలామంది తెలియక బ్రష్ చేయడం చేస్తుంటారు. ఓన్లీ బ్రష్ చేస్తే సరిపోదండి. దీనికి చిగుర్ల ఇన్ఫెక్షన్ ఒక స్టేజ్ దాటిన తర్వాత పళ్ళు క్లీన్ చేసుకుందామని కొద్దిమంది వస్తుంటారు. పళ్ళు క్లీనింగ్ వల్ల కూడా ఈ ప్రాబ్లం సాల్వ్ కాదు. స్కేలింగ్ కంటే ఈ ప్రాబ్లం లోపలికి వెళ్ళిపోయి ఎముక సోకింది. అయితే తప్పనిసరిగా దీనికి గమ్ సర్జరీ అని చేస్తారు, చిగుర్ల ఆపరేషన్ చేస్తారు. ఈ చిగుర్ల ఆపరేషన్ అనేది మామూలుగా అయితే చిగుర్లని కట్ చేసి ఓపెన్ చేసి క్లీన్ చేసి మళ్ళీ పెట్టి కుట్లేస్తారు. అయితే ఇది ఇంతకుముందు ఓల్డ్ ప్రాసెస్. ఇప్పుడు లేజర్ అందుబాటులోకి వచ్చిన తర్వాత ఈ కోత అనేది లేకుండా, ఓపెనింగ్ అనేది లేకుండా సందుల్లోకే లేజర్ టిప్ పాస్ చేసి ఆ ఇన్ఫెక్షన్ పూర్తిగా మార్చేస్తారు. ఆ ఎర్రగా ఉండే చిగుర్లు నార్మల్ కలర్కి వస్తాయి. 100% స్మెల్ పోతుంది. ఫర్దర్ మీరు ఏ స్టేజ్లో వెళ్తారో ఆ స్టేజ్లో ఆ ఇన్ఫెక్షన్ అనేది కంట్రోల్ అవుతుంది. ఫర్దర్ డ్యామేజ్ అనేది ఉండదండి. సో ఈ విధంగా చాలామంది బాధపడుతూ ఉంటారండి. నోటి దుర్వాసనతో ఆల్మోస్ట్ ఒక 10% పాపులేషన్ బాధపడుతూ ఉంటారు చిగుర్ల వ్యాధి వల్ల. అయితే వాళ్ళకి తెలియక ఎక్కువ బ్రష్ చేసి రుద్ది పళ్ళను అరదీసేస్తుంటారు. ఆ చిగుర్లను కూడా అరదీసేస్తుంటారు. ఒకసారి చిగుర్ల ఇన్ఫెక్షన్ వచ్చిన తర్వాత కొద్దిమంది వస్తుంటారు, ఓన్లీ పళ్ళు క్లీన్ చేయండి చాలు మాకు తగ్గిపోద్దని. పళ్ళు స్కేలింగ్ వల్లనో బ్రషింగ్ వల్ల తగ్గదు. ఆ చిగురుకి కింద పట్టిన గార చిగుర్లకు సోకి ఆ చిగుర్ల నుంచి ఎముక సోకినప్పుడు ఇన్ఫెక్షన్, ఎముక అరుగుదల స్టార్ట్ అయినప్పుడు తప్పనిసరిగా గమ్ సర్జరీ అని చేసుకోవాల్సి ఉంటుంది. అయితే లేజర్ అందుబాటులోకి వచ్చిన తర్వాత ఈ ప్రాసెస్ సింపుల్ అయింది. షుగర్ ఉన్నా బీపీ ఉన్నా చాలామంది ఈ సర్జరీలు అంటే భయపడుతూ ఉంటారు. నోట్లో కట్ చేస్తారు, ఓపెన్ చేస్తారంటే. అయితే రక్తం రాకుండానే మినిమమ్ ఒక 1 అవర్ ప్రాసెస్లోనే
ఇంజెక్షన్ కూడా అవసరం ఉండదండి ఈ ప్రాసెస్. ఈ 100% స్మెల్ పోతుంది, ఈ ఇన్ఫెక్షన్ దూరం చేసుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ గుంటూరు నుండి శ్రీనివాస్ గారు చెప్పండి డాక్టర్ గారితో ప్రాబ్లం ఏంటో. మా పాపకి కొద్దిగా 2 ముందు పళ్ళు బాగా ఎత్తు ఉంటాయి మేడం, దానికి క్లిప్ వేయించే అవకాశం ఏమైనా ఉందా? వయసు ఎంతండి? వయసు 18 ఏళ్ళు ఉంటుంది సార్. తప్పనిసరిగా చేసుకోవచ్చండి. అయితే క్లిప్ అనేది అంటే మీకు ఒకసారి ఆర్థరాంటిస్ట్ అని స్పెషలిస్ట్ చూసి మీకు అడ్వైస్ చేస్తారు. ఆ క్లిప్లో కూడా రకరకాలు ఉన్నాయి. మంచి అప్లయన్స్ వేసుకోండి, స్ట్రైట్ వైర్ అని చేస్తారు, ఆ అప్లయన్స్ వేసుకోండి, రిజల్ట్ మంచిగా వస్తుంది. ఇన్ కేసు కొన్ని కేసెస్లో ఎముక తక్కువగా ఉండి 4 పళ్ళు తీసేసుకోమని చెప్తారు, 2 కానీ లేదా పైదవళ్ళ 2 కిందవళ్ళ 2. చాలామంది అంటే ఈ ఎప్పుడు ఎముక స్థలం తక్కువగా ఉండి పంటి స్థలం ఎక్కువగా ఉండేటప్పుడు ఆ పళ్ళు వచ్చేదానికి స్థలం లేక ముందుకు వచ్చేస్తాయి. సో ఇప్పుడు సపోజ్ మనం ఉండే రూమ్ ఒక 100 స్క్వేర్ ఫీట్ రూమ్ అయితే లగేజ్ వచ్చి 150 స్క్వేర్ ఫీట్ లగేజ్ ఉందనుకోండి రూమ్లో, మనం ఒకదానిపైన అంటే రూమ్లోకి వెళ్ళాలన్న కష్టం, రూమ్లో నుంచి రావాలన్న కష్టం. సో అలాంటి ఏం చేస్తామంటే పనికొచ్చేది ఐడెంటిఫై చేస్తాం, పనికిరాన్ని తీసి బయటపడేస్తాం, పనికొచ్చే వాటిని నీట్గా సర్దుకుంటాం. అదేవిధంగా మన దవడల్లో ముందు 6 పళ్ళు అనేవి నవ్వేదానికి ఉపయోగపడతాయి, వెనక దంతాలు అనేవి నవిలేదానికి ఉపయోగపడతాయి. ఈ మధ్యలో 2 ప్రీమోలార్స్ అని ఉంటాయి, ఇవి నవ్వేదానికి ఉపయోగపడవు, నవిలేదానికి ఉపయోగపడవు. అయితే మీరు అమెరికాలో చేసుకున్నా, యూరోప్లో చేసుకున్నా, ఎక్కడ చేసుకున్నా యూనివర్సల్లీ ప్రాసెస్ ఈజ్ సేమ్. ఎముక తక్కువగా ఉండి షార్టేజ్ ఉండి టీత్ స్పేస్ ఎక్కువగా ఉంటే పళ్ళు ఎత్తు వస్తాయి. అలాంటి కేసెస్లో పైన 2 పళ్ళు తీసేసుకొని లేదా కింద 2 పళ్ళు కింద కూడా ఎత్తున్నట్లయితే తీసేసుకొని సెట్ చేస్తారు. అయితే ఇలాంటివి చెప్పినప్పుడు భయపడకుండా మీరు ధైర్యంగా మీరు డాక్టర్ గారు చెప్పినట్టే ఫాలో అయ్యి చేసుకోండి, బ్రేసెస్ వేసుకోండి. ఓకే అండి, చాలా మంది పంటి నొప్పి కన్నా చేయించుకునే ట్రీట్మెంట్కి భయపడుతూ ఉంటారు. పెయిన్ ఎంతవరకు ఉంటుందండి? నొప్పి అనేది ఉండవండి ఆల్మోస్ట్ ఇప్పుడు ఉండే ప్రాసెస్లో. ఇందాక చెప్పాను అన్నిటికంటే నేను చెప్పిన వాటిలో పెద్ద ప్రాసెస్ ఫుల్ మౌత్ ఇంప్లాంట్స్. అయితే ఈ ఫుల్ మౌత్ ఇంప్లాంట్స్ కూడా అత్యంత భయపడే పర్సన్ హార్ట్ పేషెంట్కే చేసాం. సో అంటే కార్డియాక్ బైపాస్ సర్జరీ అయిన పేషెంట్కే చేసాం. అంటే ఇప్పటికీ చాలామందికి అపోహ ఉంది. అంటే ప్రాపర్గా డాక్టర్ చెప్పిన ప్రకారం మీరు ఇన్స్ట్రక్షన్స్ ఫాలో అయ్యి చేసుకుంటే ఏమీ ఉండదండి. జనరల్ ఈ ప్రొసీజర్ అయిన చేసేటప్పుడు ఇన్ఫెక్షన్ ఎక్కువ ఉండేటప్పుడు చేయరు, యాంటీబయాటిక్ కంట్రోల్లోకి 2 days ఇచ్చి తర్వాత ప్రయర్ యాంటీబయాటిక్ కవరేజ్ తర్వాత చేస్తారు. అదేవిధంగా చిగుర్ల సర్జరీకి ఇప్పుడు లేజర్స్ అందుబాటులోకి వచ్చాయి. లేజర్ వచ్చిన తర్వాత ఆల్మోస్ట్ చిగుర్ల ఆపరేషన్ అనేది చాలా సింపుల్ అయిపోయింది. ఇంతకుముందు మాన్యువల్ ఎంత బాగా చేసినా 100% స్మెల్ అనేది పోదు, దీంట్లో 100% స్మెల్ పోతుంది. తర్వాత పళ్ళు ఎత్తవడం, సందులు రావడం ఫర్దర్ ఆగిపోతుంది. తర్వాత అదేవిధంగా ఇందాక చెప్పారు రూట్ కెనాల్ చికిత్స అనేది ఇంతకుముందు 4 సిట్టింగ్లు 5 సిట్టింగ్లు చేసేవాళ్ళు. అదేవిధంగా ఇప్పుడు రూట్ కెనాల్ ప్రాసెస్ కూడా సింపుల్ అయింది, 1 సిట్టింగ్లోనే చేస్తున్నారు. ఇన్ఫెక్షన్ ఎక్కువ ఉంటే 2వ సిట్టింగ్ తీసుకుంటున్నారు. అయితే దీంట్లో కూడా బాగా రూట్ చివర్లో ఇన్ఫెక్షన్ ఉంటే లేజర్ టిప్పు ఎడ్జ్కి పాస్ చేస్తారు. తర్వాత అదేవిధంగా ఇంకా కాస్మెటిక్ ట్రీట్మెంట్స్ కూడా వచ్చాయి నొప్పి లేకుండానే. ఇప్పుడు చిగుర్ల కలర్ చేంజ్ చేసుకోవడం, కొద్దిమంది నవ్వినప్పుడు చిగుర్లు నల్లగా కనిపిస్తాయి, అలాంటి వాళ్ళు కూడా చిగుర్ల కలరు పింక్ మార్చుకోవచ్చు. తర్వాత పళ్ళు మొత్తం రీప్లేస్ చేసుకునేటప్పుడు క్యాప్స్ వేసుకోవడం, ఇందాక అడిగారు ఒకరు. ఇలాంటివి ఎన్నో ప్రాసెస్లు, ఎన్నో రోజుకి మార్పులు చేర్పులు వస్తూ ఉన్నాయి. ఇప్పుడు బెస్ట్ నొప్పి లేకుండానే దంత వైద్యం అనేది ఇప్పుడు అందరికీ మెజారిటీ పీపుల్కి రీచ్ అవుతుంది. సో లేజర్స్ అందుబాటులోకి వచ్చాయి. అండ్ ప్రాసెస్లో సెరమిక్ క్రౌన్స్ కానీ జర్కోనియా క్రౌన్స్ కానీ వచ్చిన తర్వాత లుక్ కూడా అంటే పళ్ళు పెట్టుకున్న తర్వాత ఎంత దగ్గర నుంచి చూసినా పళ్ళని ఆర్టిఫిషియల్ అని తెలియదు, భయపడాల్సిన అవసరం లేదు. సో అవి మన్నిక కూడా ఎక్కువ కాలం మన్నుతాయి. చేసుకునేటప్పుడు ఒకటే మంచి క్వాలిటీ చేసుకుంటే, ఇది ఇంప్లాంట్స్ అయినా క్యాప్స్ అయినా మంచి క్వాలిటీ చేసుకుంటే ఎక్కువ లైఫ్ వస్తుంది. ఓకే అండి, ఇప్పుడు రోజు మనం ఫుడ్ తీసుకోవడం వల్లే కదండి చిగుళ్ళలోకి ఆహారం వెళ్ళిపోయి బాధ పెట్టడం, సో ఇవన్నీ ప్రాబ్లమ్స్ అన్నీ వస్తున్నాయి. ఇంప్లాంట్స్ ఒకసారి వేయించుకున్న తర్వాత అలాంటి ప్రాబ్లమ్స్ అంటే అప్పుడు కూడా ఫుడ్ తీసుకుంటారు కదా, అలాంటి ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం ఎంతవరకు ఉంటుంది? ఈ ప్రాబ్లమ్స్ ఎవరికి వస్తాయంటే బాగా మెయింటైన్ చేసే వాళ్ళకి ఎవరికి రావండి, నార్మల్ పళ్ళు ఉన్నా కానీ. అంటే రాత్రిపూట పండుకునేటప్పుడు బ్రష్ చేయడం ప్రధానంగా. సెకండ్ ఫ్లాసింగ్ అనేది ఒక దారంతో సందులు ఏర్పడినప్పుడు, చిన్న చిన్న సందులు ఏర్పడినప్పుడే క్లీన్ చేసుకోవడం. ఇవి 2 చేస్తే ఈ మామూలు టీత్ వాళ్ళకి కానీ లేదా ఈ ఇంప్లాంట్స్ వాళ్ళకి కూడా ప్రాబ్లం రాదు. అదేవిధంగా 6 నెలలకు ఒకసారి దంత వైద్యవర్ధనకి స్కేలింగ్ వచ్చినప్పుడు, సపోజ్ ఎవరికైనా నోటి క్యాన్సరే ఉందనుకుందాం, ఎగ్జాంపుల్ చెప్తాం. అయితే 6 monthsకి ఒకసారి స్కేలింగ్కి వచ్చినప్పుడు ఏమైనా ఉంటే అలాంటివి ఉన్నా ముందు బయటపడిపోతాయి. చిన్నవైనా ఇవి పెద్దవైనా ఎలాంటివైనా కానీ రెగ్యులర్ పీరియాడికల్ చెకప్ అనేది తప్పనిసరిగా చేసుకుంటే అవి ఎవరిలోనూ అందరిలో ఉండవు. రేర్గా పెద్ద పెద్ద ప్రాబ్లమ్స్ ఉంటాయి, చాలా రేర్గా ఉంటాయి. అలాంటివి కూడా ఐడెంటిఫై చేయొచ్చు. అలాగే ఇనిషియల్ చేంజెస్ ఏమైనా ఉన్నప్పుడు వెంటనే ఇనిషియల్ స్టేజ్లోనే సపోజ్ చిగురులే వాచ్ ఇంప్లాంట్స్ చేసుకున్న తర్వాత ఎక్కడైనా 6 monthsకి ఒకసారి వచ్చినప్పుడు స్కేలింగ్ వచ్చినప్పుడు ఆ చిగురు చుట్టూ ఉండే ఇన్ఫెక్షన్ తీసివేసి ఫర్దర్ మెయింటెనెన్స్ కోసం మంచిగా చేసుకునే దానికి ఇన్స్ట్రక్షన్స్ ఇస్తారు.
ప్రత్యేకంగా దీని గురించి అంటూ జాగ్రత్తలు ఏం తీసుకోవాల్సిన అవసరం లేదు. నార్మల్ పళ్ళని జాగ్రత్తగా చూసుకున్నట్లయితే, దీన్ని చూసుకున్నట్లయితే మీరు అవి దీర్ఘకాలం మన్నుతాయి. దీర్ఘకాలం అంటే 20 years అయినా 30 years అయినా వాళ్ళు జీవించినంత కాలం ఉంటాయి. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ అండి. స్టూడియోకి వచ్చి కాలర్స్కి సజెషన్స్ ఇచ్చారు, అలాగే ఫిక్స్డ్ టీత్ గురించి మాట్లాడారు. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ అండి. ఇది లైఫ్ లైన్ కార్యక్రమం. చూస్తూనే ఉండండి TV1.